హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చి 17 ఏప్రిల్ 2024 లేటెస్ట్ ఐపీఎల్ పాయింట్ టేబుల్ తీసుకొచ్చాను. ఈరోజు మ్యాచ్ వచ్చి గుజరాత్ టైటాన్స్కి అండ్ ఢిల్లీ క్యాపిటల్స్కి జరిగింది. మ్యాచ్ అయిపోగానే పాయింట్ టేబుల్ అప్డేట్ చేస్తారు. ఆ పాయింట్ టేబుల్ డైరెక్ట్గా తీసుకొచ్చేస్తున్నాను. ఈరోజు ఎర్లీగా అయిపోయింది మ్యాచ్. రోజు అయితే 10, 11, 20 కల్లా అయిపోయేది. ఈరోజు 10:30కి అయిపోయింది. ఎందుకంటే తక్కువ స్కోర్కి అవుట్ అయ్యారు గుజరాత్ టైటాన్స్, అందుకని ఎర్లీగా అయిపోయింది ఈ మ్యాచ్. ఫ్రెండ్స్, ఐపీఎల్ మ్యాచెస్ లైవ్లో చూడాలంటే జియో సినిమాలో లైవ్ వస్తుంది, లైవ్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఇక పాయింట్ టేబుల్ గురించి డీటెయిల్స్ తెలుసుకునే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. మీరు లైక్ చేస్తే ఈ వీడియో చాలా మందికి ప్రమోట్ అవుతుంది. నాకు మీ సపోర్ట్ కావాలి ఫ్రెండ్స్. పాయింట్ టేబుల్ గురించి మాట్లాడుకునే ముందు ఈరోజు జరిగిన మ్యాచ్ సమ్మరీ చూద్దాం ఫాస్ట్గా. ఇది ఫ్రెండ్స్ ఈరోజు జరిగిన మ్యాచ్. గుజరాత్ టైటాన్స్కి ఢిల్లీ క్యాపిటల్స్కి మ్యాచ్ జరిగింది. ఇది మ్యాచ్ నెంబర్ 32 లైవ్ ఫ్రమ్ అహ్మదాబాద్లో లైవ్ వస్తుంది మ్యాచ్. ఈ మ్యాచ్ నెంబర్ 32లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నారు. అంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసేది గుజరాత్ టైటాన్స్. మ్యాచ్ సమ్మరీ చూద్దాం ఫాస్ట్గా. మ్యాచ్ నెంబర్ 32 గుజరాత్ టైటాన్స్కి ఢిల్లీ క్యాపిటల్స్కి మధ్య ఈ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 17.3 ఓవర్లో 89 రన్స్కి ఆల్అవుట్ అయింది. గుజరాత్ టైటాన్స్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే రషీద్ ఖాన్ 24 బాల్స్లో 31 రన్స్, సుదర్శన్ 9 బాల్స్లో 12 రన్స్, తెవాటియా 15 బాల్స్లో 10 రన్స్, సుమ్మాన్ గిల్ 6 బాల్స్లో 8 రన్స్ చేశారు. అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ముఖేష్ 2.3 ఓవర్లో 14 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. హైయెస్ట్ ఇషాంత్ శర్మ 2 ఓవర్స్ వేసి 8 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. స్టబ్స్ 1 ఓవర్ వేసి 11 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. అక్షర్ పటేల్ 4 ఓవర్స్ వేసి 17 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క టార్గెట్ 90 రన్స్. అందుకు రిప్లైగానే ఢిల్లీ క్యాపిటల్స్ 8.5 ఓవర్స్లోనే టార్గెట్ రీచ్ అయింది. 8.5 ఓవర్లోనే 92 రన్స్ వేసింది, 4 వికెట్స్ కోల్పోయి. ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ చూస్తే ఫైజర్ 10 బాల్స్లో 20 రన్స్ కొట్టిండు. హోప్ 10 బాల్లో 19 పరుగులు, రిషబ్ పంత్ 11 బాల్స్లో 16 పరుగులు నాట్అవుట్, పోరెల్ 7 బాల్స్లో 15 రన్స్ చేసిండు. అలాగే గుజరాత్ టైటాన్స్ యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూస్తే వారియర్ 3 ఓవర్స్లో 40 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. రషీద్ ఖాన్ 2 ఓవర్స్ వేసి 12 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. జాన్సన్ 2 ఓవర్స్లో 22 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఫైనల్గా ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ గుజరాత్ టైటాన్స్ పైన 6 వికెట్స్ తేడాతో గెలిచింది ఈ మ్యాచ్. ఇక ఐపీఎల్ పాయింట్ టేబుల్ అప్డేషన్లోకి వెళ్తే టాప్ ప్లేస్లో రాజస్థాన్ రాయల్స్ ఉంది. 7 మ్యాచెస్ ఆడితే 6 మ్యాచెస్ గెలిచింది, 1 మ్యాచ్ ఓడిపోయింది. 12 పాయింట్స్ ఉన్నాయి రాజస్థాన్ రాయల్స్కి. నెంబర్ 1 పొజిషన్లో ఉంది రాజస్థాన్ రాయల్స్. నెంబర్ 2లో కోల్కతా నైట్ రైడర్స్ ఉంది. 6 మ్యాచెస్ ఆడితే 4 గెలిచింది, 2 ఓడిపోయింది. 8 పాయింట్స్ ఉన్నాయి కోల్కతాకి. థర్డ్ ప్లేస్లో చెన్నై సూపర్ కింగ్స్ 6 మ్యాచెస్ ఆడితే 4 గెలిచింది, 2 ఓడిపోయింది. 8 పాయింట్స్ ఉన్నాయి చెన్నై సూపర్ కింగ్స్కి. ఫోర్త్ ప్లేస్లో ఎస్ఆర్హెచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఉంది. 6 మ్యాచెస్ ఆడితే 4 గెలిచింది, 2 ఓడిపోయింది. 8 పాయింట్స్ ఉన్నాయి ఎస్ఆర్హెచ్కి. నెక్స్ట్ 5th ప్లేస్లో లక్నో ఉంది. లక్నో సూపర్ జైంట్స్ 6 మ్యాచెస్ ఆడితే 3 గెలిచింది, 3 ఓడిపోయింది. 6 పాయింట్స్ ఉన్నాయి. ఈ 6th ప్లేస్లో ఈరోజు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ ఈరోజు గెలిచింది కాబట్టి, అంతకుముందు ఢిల్లీ క్యాపిటల్స్ ఈ మ్యాచ్కి ముందు 9th ప్లేస్లో ఉండేది. ఈ మ్యాచ్లో గెలవడం వల్ల డైరెక్ట్గా 6th ప్లేస్కి వచ్చేసింది. అంటే ఢిల్లీ క్యాపిటల్స్ 7 మ్యాచ్లు ఆడితే 3 గెలిచింది, 4 ఓడిపోయింది. 6 పాయింట్స్ ఉన్నాయి ఢిల్లీ క్యాపిటల్స్కి. 7th ప్లేస్లో గుజరాత్ టైటాన్స్ ఈరోజు మ్యాచ్లో ఓడిపోయింది కాబట్టి మొత్తం గుజరాత్ 7 మ్యాచ్లు ఆడితే 3 గెలిచింది, 4 ఓడిపోయింది. ఈ రోజుతో ఓడిపోయిన మ్యాచ్తో కలిపితే 4 మ్యాచెస్ ఓడిపోయింది. మొత్తం 6 పాయింట్స్ ఉన్నాయి గుజరాత్కి కూడా. నెక్స్ట్ 8th ప్లేస్లో పంజాబ్ ఉంది. 6 మ్యాచెస్ ఆడితే 2 గెలిచింది, 4 ఓడిపోయింది. 4 పాయింట్స్ ఉన్నాయి పంజాబ్కి. 9th ప్లేస్లో ముంబై ఇండియన్స్ 6 మ్యాచెస్ ఆడితే 2 మ్యాచెస్ మాత్రమే గెలిచింది, 4 ఓడిపోయింది. 4 పాయింట్స్ ఉన్నాయి ముంబైకి. 9th ప్లేస్లో ఉంది. నెక్స్ట్ 10th ప్లేస్లో ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు 7 మ్యాచెస్ ఆడితే 1 మ్యాచ్ గెలిచింది, 6 మ్యాచ్లు ఓడిపోయింది. 2 పాయింట్స్ ఉన్నాయి ఆర్సీబీకి. ఫ్రెండ్స్, మీకు తెలుసు ఐపీఎల్ రూల్స్, టాప్ 4లో ఉన్న టీమ్స్ మాత్రమే ప్లే ఆఫ్కి క్వాలిఫై అవుతాయి. ఫ్రెండ్స్, ఒక మ్యాటర్ చెప్పడం మర్చిపోయాను. ఈరోజు జరిగిన మ్యాచ్లో ఈ సీజన్లో లీస్ట్ స్కోరు నమోదైంది. గుజరాత్ టైటాన్స్ 89 రన్స్కే ఆల్అవుట్ అయింది. ఇది లీస్ట్ స్కోరు ఈ సీజన్లో హైయెస్ట్ స్కోరు ఐపీఎల్ హిస్టరీలోనే హైయెస్ట్ స్కోర్ చూసాము, హైయెస్ట్ చేజ్ రన్స్ చూసాము. ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్స్ని మెచ్చుకోవాల్సిందే. ఇలాంటి సీజన్లో లీస్ట్ స్కోర్కి అవుట్ చేయగలిగారు గుజరాత్ టైటాన్స్ని 89 రన్స్కే.
ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్స్ అదరగొట్టారు. ఇంతే ఫ్రెండ్స్ ఈ ఐపీఎల్ పాయింట్ టేబుల్ అప్డేషన్ వీడియో. నెక్స్ట్ ఐపీఎల్ పాయింట్ టేబుల్ అప్డేషన్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.